గల్లీలో ఉన్న కాంగ్రెస్ తో కొట్టాడాలన్నా అది బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే సాధ్యమైంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఒకరొకరు పరస్పరంగా సహకరిస్తున్నారు. రెండు పార్టీలతో పోరాడి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్నా, రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నా, పేదల ప్రయోజనాలు కాపాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైంది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎక్కువ సీట్లు గెలిపిస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఒక ఎంపీ సీట్ ఓడిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పడిపోదు, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే ఆగిపోదు. కానీ బీఆర్ఎస్ గెలిస్తే అటు ఢిల్లీలో మేము బీజేపీ మీద ఒత్తిడి చేయగలుగుతాం, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి ప్రజల పక్షాన పోరాడగలుగుతాం, ప్రజల పక్షాన నిలబడగలుగుతామని చెప్పి నేను అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఇవాళ గ్యారెంటీల మాట తప్పినటువంటి ఈ కాంగ్రెస్ కు ప్రజలు గ్యారెంటీగా తగిన గుణపాఠం చెప్తారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఒకటి, మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి, అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి. ఇలా గాలి అనిల్ కుమార్ గారు ఒక పోరాట నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం. జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారని నమ్మకం మాకున్నది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అంత కొడితే 20 కోట్లు కాదు కదా, 6 లక్షల ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేదు. అందువల్ల ఇలా నిరుద్యోగ యువత కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల యువత, విద్యార్థులు, అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఇవాళ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది. మరి 16వ తేదీ సంగారెడ్డిలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయం